హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజైతే మీకు మంచి శారీస్ అనమాట. రోజు మంచి కలెక్షన్స్ కదా అండి. చాలా బాగుంటున్నాయి. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ రోజుకి ఆ రోజు మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు అందరూ కూడాను. వెంటనే రీచ్ అయిపోతున్నాయి కూడా అని చెప్పి మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది శారీ అని చెప్పి మంచిగా నాకు హ్యాపీగా షేర్ చేస్తున్నారు కూడాను. సో, అలాగే ఈరోజు కూడా మంచి కలెక్షన్ తోటి ఇది కూడా మిక్స్‌డ్ అనమాట. ప్యూర్ మష్రూమ్స్ ఉన్నాయి. ప్యూర్ ఆర్గన్జా కోరా ఆర్గన్జాస్ ఉన్నాయి. ఇంకా బాందిని పైథాని కూడా కొత్త వేరైటీ వచ్చింది. రష్యన్ సిల్క్స్ వచ్చాయన్నమాట. చాలానే ఉంది ఈ వీడియో అయితే. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట. సో, చాలామంది అడుగుతున్నారు సీఓడీ ఉందా అని చెప్పి. సో, సీఓడీ అయితే లేదు అనమాట. సో ఫస్ట్ టైం బుక్ చేసుకుంటే అంటే ఒక్కసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉండదు అనమాట. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అంతే. వచ్చేసేయండి వీడియోలోకి. లైక్ చేసేసేయండి. ఇది వచ్చేసరికి ప్యూర్ మష్రూమ్ సిల్క్ అనమాట. చాలా చాలా బాగుందండి. ఎంత తేలిగ్గా ఉందంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. నేను పర్సనల్గా వేసుకొని ఫీల్ అయ్యి చెప్తున్నాను కదా, యాజ్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు క్లియర్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఎంత బాగుందంటే శారీ చాలా స్మూత్గా సాఫ్ట్గా అనమాట. సో మనం వెడ్డింగ్ అకేషన్స్కి వాటికి చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. చిన్నగా టీనేజ్ వాళ్ళు కట్టుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా కట్టేయచ్చు శారీని అయితే. మొత్తం బుట్టీస్ అనమాట. శారీ అంతా చిన్న 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 బుట్టీస్ చూసారా, 1000 బుట్టీస్ టైప్లో చాలా బాగుంది. బార్డర్ స్టైల్ బాగుంది. ఇక్కడ చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్ అనమాట. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు, గ్రాండ్ బనారసి పళ్ళు. ఇది పళ్ళు. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది అనమాట, విత్ బార్డర్ అటాచే వచ్చింది. ఇట్లా లుక్ వైజ్ చూడండి ఎంత నీట్గా ఉందో. కట్టుకుంటే చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఏమైనా ఆర్నమెంట్స్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. సో ఇది హైట్ కూడా మనకి 46-47 ఇంచెస్ హైట్ వచ్చేసింది. దీంట్లో మంచి కలర్ అనమాట. ఇంకొకటి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. పింక్, ఎన్ని పింక్స్ ఉన్నా తీసుకుంటూనే ఉంటాము. నేను వేసుకుందేమో రస్ట్ ఆరెంజ్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆరెంజ్. ఇది పింక్. 2 కలర్స్ వచ్చాయి ఇందులో అయితే. 2 కలర్స్ అద్దరిపోయాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. దీంట్లో కాంట్రాస్ట్ అంటే నేనైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా. సెల్ఫ్ కలరే బ్లౌజ్ ఇచ్చారు. మీరు ఒకసారి అట్లా ట్రై చేయొచ్చు. ఏమైనా వర్క్ చెప్పించుకొని లేదు అంటే ఇట్లా కాంట్రాస్ట్ ఏమైనా ట్రై చేయండి. మొత్తం శారీ అంతా 1000 బుట్టీస్ అనమాట. ఎంత నిండుగా ఉందండి చీర. కడితే చాలా బాగుంటుంది. సో ఈ బార్డర్ స్టైల్ ఇట్లా మనకి సింగిల్ లేయర్ వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఇట్లా సింగిల్ స్టెప్ అయినా పెట్టుకోవచ్చు. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు. ఈ గోల్డ్ కలర్ ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. మంచి ఫినిషింగ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట. నేను వేసుకునే దానికి కూడా సేమ్ ఇట్లాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చింది. 4500లో ఉంది. మంచి ప్రైస్కి వచ్చిందండి. ఈ ప్రైస్కి అయితే మనకి బయట ఎక్కడా దొరకదు. ప్యూర్ మష్రూమ్ సిల్క్ అనమాట. చాలా బాగుంది. దీంట్లో ఇంకా మష్రూమ్లో అయితే ఇవే వచ్చాయి. ఆర్గన్జా అని చెప్పాను కదా అండి. క్రష్డ్ కాదు, టిష్యూ ఆర్గన్జా, కోరా ఆర్గన్జా. ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా ప్యూర్లోనే ఈ రేటుకి అసలు మనకి మంచి డీల్ అనమాట. చాలా బాగుంది. బోర్డర్ స్టైల్ అంత చక్కగా ఉందన్నమాట. మంచి లైట్ వెయిట్, తేలిగ్గా ఉంది. ఇది కలర్ చూడండి ఎంత బాగుందో. అసలు వేస్తే అసలు నైట్ టైం పార్టీస్కి అద్దరిపోతుందండి. చాలా చాలా బాగుంది. ఈ లేస్ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. చక్కగా ఉంది. కడ్దానా వర్క్ చేసినట్టు అట్లా అనమాట. స్కేలప్ వచ్చి దానికి వర్క్. మళ్ళీ ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. కోరా ఆర్గన్జా, టిష్యూ ఆర్గన్జా. ఇది గోల్డ్ కలర్ ఒక లైన్ వస్తుంది, సిల్వర్ కలర్ లైన్ వస్తుంది అనమాట. చాలా చాలా డీసెంట్ ఉందండి. మంచిగా పార్టీస్కి వాటికి సెట్ అవుతుంది. టీనేజ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు, మిడిల్ ఏజ్ ఎక్కడైనా సరే ఎవరికైనా సెట్ అయిపోతాయి. సో ఇది బర్త్డే పార్టీస్కి వాటికి అట్లా సెట్ అవుతాయండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది కదా, సో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి మళ్ళీ అదే లేస్ అటాచ్ వస్తుంది అనమాట. సో బుటీ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది. మీకు ఎలా చెప్తే అలా నిల్చొని ఉంటుంది. అంటే ఇట్లా కట్టుకున్నా చూసారు, ఇలా ఎత్తుగా లేకుండా ఆర్గన్జా కదా నిలబడుతుందో, అమ్మో ఆగదు, ఇలా అయిపోతుంది, పల్చగా ఉంటుంది అనుకుంటారేమో. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే అలా లేదు అండి.
మనం కొంచెం డబ్బులు పెట్టే కొద్దీ ఆ క్వాలిటీ మారిపోతుంది కదా, అలాగే ఇది మంచి రేంజ్కి వచ్చిందండి. ఈజీగా 5000లో ఉండే శారీ మనకి 3900కే వచ్చింది. మంచి డీల్ అనమాట. చాలా బాగుంది. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ అలాగే వస్తుంది. కడితే భలే ఉంటుందిలేండి. సో ఇది మంచి డిజైనర్ కాన్సెప్ట్. దీంట్లో ఇంకొక కలర్ ఉంది, మంచి పీచ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సింగిల్ లేయర్ వేసుకొని మంచిగా బ్లౌజ్ ప్రెజెంట్ చేసి చక్కగా రెడీ అయితే చాలా బాగుంటుంది శారీ. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. చూసారు కదా, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్, ఇట్లా మ్యాంగో వీవింగ్ టైప్ వస్తుంది. ఎక్కడ మనకి ఏమి ఇబ్బంది లేదు. ట్రాన్స్పరెంట్గా పెద్దగా ఏమీ అనిపించదు అస్సలు. చాలా బాగుంది. మంచి ఫ్లెక్సిబుల్గా తేలిగ్గా అనిపిస్తుందండి. చక్కగా ఉంది శారీ అయితే. పళ్ళు అంతా ఒకలాగే వచ్చేస్తుంది. బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అనమాట, రెడ్ కలర్ బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి. 3900లోనే ఉంది. మంచి రేంజ్ వైజ్ శారీ అనమాట. ఈజీగా ఇది 5000 ఉండే శారీ, అది జస్ట్ 3900కే ఇచ్చేస్తున్నాం. సో ఇంకొకటి బాందిని, ప్యూర్ హ్యాండ్ బాందిని అండ్ పైథని బార్డర్ అనమాట. పైథని బార్డర్ చూడండి, ప్యూర్కి ఇమిటేషన్కి తేడా తెలియట్లేదు. ఇది ఇమిటేషన్ కూడా కాదు అనమాట, అంటే సెమీలోనే కొంచెం హై రేంజ్ అనమాట. ఇదే ప్యూర్లో రావాలంటే మనకి ఈజీగా 20,000 30,000 పెడితే కానీ పైథని స్టార్టింగ్ రేంజ్ ఉండదు అండి. అలాంటిది ఇదేం తక్కువ కాదండి, ఇది మంచి రేంజ్లోనే ఉంది. అంటే సెమీ అనుకుంటారేమో, సెమీలోనే ఇంకా హై క్వాలిటీ అనమాట. లేకపోతే మనకి ఈ ఫినిషింగ్ రాదు అసలు. ప్యూర్ హ్యాండ్ బాందిని. ఇది కూడా మనకి ముంగా క్రేప్లో వస్తుంది అనమాట. చాలా బాగుంది. బాందిని మునియా బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందండి. చాలా చక్కగా ఉంది. అండ్ పళ్ళు పైథని పళ్ళు వస్తుంది. ఫుల్ పైథని పళ్ళు. సేమ్ శారీనే మనం నిజంగా ప్యూర్లో తీసుకుంటే ఈజీగా 30,000 ఎబోనే ఉంటుంది. 30-40,000 క్లియర్గా ఉంటుందండి. సో అలాంటిది మనకి రేంజ్ వైజ్లో వచ్చేసింది. ఇది బ్లౌజ్, సారీ ఇది బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇట్లాగా రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మునియా బార్డర్ యాడ్ చేస్తారనమాట. ఇట్లా చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడే నాకు ఇక్కడ కనిపించింది ప్రైస్ 6500. బెస్ట్ డీల్ అండి. నిజంగా చాలా చాలా బెస్ట్ డీల్లో ఉంది శారీ అయితే. మిస్ చేసుకోవద్దు. అద్దరిపోయిందండి అసలు శారీ అయితే. చాలా బాగుంది. ఈ ఫినిషింగ్కి 6500కి బ్రహ్మాండంగా ఉంది. బయట వేరే వేరే ఆన్లైన్లో అయితే 10,000 7,000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. నేనే చూశాను, అమ్మో అనుకున్నాను. ఇంకా సరే అయితే మంచి రేంజ్లో ఇవ్వాలి అని చెప్పి, అసలే మంది మినిమం మార్జిన్స్, అందులో ఇంకా అనమాట. ఇంకా అసలు బెస్ట్ డీల్కే ఇచ్చేస్తున్నాను 6500కి. ఎక్కడా రాదు ఈ డీల్కి అయితే. మంచిగా ఉంది. ఇంకా దీంట్లో ఇంకొక కలర్ వచ్చింది. ఇందులో 2 కలర్సే వచ్చాయి మనకి. ఎక్కడ చూసినా 2నే తిరుగుతున్నాయి. సో 6500. మంచి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లోకి దీనికి బ్లౌజ్ వేరే వచ్చినట్టుంది. మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్. సో ఇట్లా వస్తుంది అనమాట. మొత్తం బాందిని, హ్యాండ్ బాందిని అనమాట. మొత్తం జస్ట్ ఐరన్కి ఇస్తే సరిపోతుందండి. ఇంకేమీ అవసరం లేదు దీనికి. డ్రై వాష్ రోలింగ్ అలా ఏం అవసరం లేదు. ఐరన్కి ఇవ్వండి. 6500. పళ్ళు చాలా చాలా గ్రాండ్గా ఉంది. అసలు ఎంత నీట్గా ఉందండి ఫినిషింగ్. అది అసలు మెత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంది. 6500 పెట్టాము అంటే ఆ మెత్తదనం వచ్చేస్తుంది కదా, ఎంత బాగుందో. దీనికి బ్లౌజ్ చూసారా, బ్రొకేట్ బ్లౌజ్ వచ్చి మునియా ఇచ్చారు. దానికైతే వేరేలా వచ్చింది, దీనికి మాత్రం ఇలానే వచ్చింది. సో 6500. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. శారీ అయితే అదిరిపోయింది. సో హైట్ అయితే ప్రెజెంట్ మనకి ఎంత హైట్ వచ్చింది, ఇది 45 అలా వచ్చింది. మీకు ఐరన్కి ఇస్తే సరిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి, మొత్తం మునియా వీవింగ్ అనమాట. ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. చాలా మెత్తగా ఉంది. బార్డర్ ఎక్కడైనా స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటారేమో, అలా ఏం లేదు. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇంకొకటి వచ్చేసి రష్యన్ క్రేప్ శారీస్ అనమాట. ఇవి చూడండి అసలు ఎంత తేలిగ్గా, స్మూత్గా, సాఫ్ట్గా. అసలు ఇలా ఈ హోల్డింగ్లోనే మీకు అర్థమైపోతుంది ఎంత తేలిగ్గా ఉంది శారీ అనేది. చాలా స్మూత్గా, షైన్ కూడా ఉందండి.
చాలా బాగుంది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 2900 అంతే. 29కి అసలు బడ్జెట్ రేంజ్ శారీస్ అనమాట అన్ని. ఈ వీడియో అంతా నాకైతే భలే నచ్చాయండి, అన్నీ చాలా బాగున్నాయి. సో ఇలా వస్తుంది, చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత స్మూత్గా ఉందండి, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది, గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట, అంత జాల్ వీవింగ్ టైప్లో వచ్చింది. చక్కగా ఉంది, చూసారు కదా, మొత్తం క్రీపర్ స్టైల్ అనమాట. ఇక్కడ ఒక క్రీపర్ వచ్చింది, ఇక్కడ పళ్ళులోకి వస్తుంది, ఇదంతాను పళ్ళులోకి వచ్చేస్తుంది. ఇదేమో మనకి ఇక్కడ వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర. ఇక్కడ మళ్ళీ ఇట్లా స్టెప్స్ దగ్గర కింద కుర్చీలలో ఒకటి వస్తుంది అనమాట. ఒకటేనా, ఒకటి రెండు అట్లా వచ్చాయి అనమాట. సో గోల్డ్ కలర్ లైన్స్ చాలా బాగున్నాయండి. శారీ అయితే మంచి స్మూత్గా తేలిగ్గా ఉంది. 2900కి చాలా బాగుంది, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్. ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. 2900 రష్యన్ క్రేప్. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయన్నమాట. సో ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి బా మంచి లెమన్ ఎల్లో అండి, అదిరిపోయింది కలర్ కూడాను, చాలా బాగుంది. లెమన్ ఎల్లో చూసారా, ఎల్లో మీద కూడా బాగా తెలుస్తుంది వీవింగ్ అనేది, క్లియర్గా డీసెంట్గా ఉందండి, ఎక్కడ హడావిడి లేకుండా చాలా చాలా నీట్గా ఉంది శారీ అయితే. అండ్ పళ్ళు చక్కటి టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా మనకిదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది లెమన్ ఎల్లో. కాంట్రాస్ట్ ఏమైనా వేయచ్చు, లేకపోతే ఇదే వేసుకోవచ్చు, ఎలా అయినా సరే ప్రెజెంట్ చేయొచ్చు. చాలా తేలిగ్గా షైన్ ఉందండి ఫ్యాబ్రిక్. ఇదైతే నేను వేసుకుంది ఎలా షైన్ ఉందో ఇది కూడా అలాగే షైన్ ఉంది. నాకు తెలిసి ఇది రష్యన్ మష్రూ లాగే అనిపిస్తుంది, మష్రూ సిల్క్ లాగే ఉంది ఇది కూడాను. బాగుందండి, 2900కి మంచిగా వచ్చింది. ఈ కలర్ చూడండి, డిఫరెంట్ ఉంది, రెగ్యులర్గా దొరికే కలర్ అయితే కాదు, బాగుంది కలర్ కూడా. ఏమంటారు, ఇది మెహందీ గ్రీన్లోనే పేస్టల్ షేడ్ వచ్చింది, గ్రీన్ షేడ్లోనే పేస్టల్ గ్రీన్, చాలా చాలా బాగుందండి. వీవింగ్ ఫ్లవర్ బంచెస్ అవి ఎంత బాగుందో, గోల్డ్ కలర్ అది బాగుంది. మీరు బ్యాక్ సైడ్ చూడండి, మీకు చూపించలేదు కదా, ఏమీ ఇబ్బంది లేదు, ఎక్కడ అసలు ఏమీ తెలియట్లేదు, అసలు స్మూత్గా సాఫ్ట్గా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే, చాలా లైట్ వెయిట్ ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్. 2900లో ఉంది. ఇంకొకటి వచ్చేసరికి మంచి పీచ్ పింక్ కలర్స్ అయితే చిన్న వేరియేషన్ ఉంటుందండి, లిటిల్ బిట్ వేరియేషన్ ఫోన్ టు ఫోన్కి, అది మీరు కొంచెం కన్సిడర్ చేయడమే, లిటిల్ బిట్ వేరియేషన్ అంతే. సో ఇది బా ఎంత బాగుందండి, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. పేస్టల్ షేడ్స్ అనమాట ఇవన్నీ, బ్రైట్ షేడ్స్ కాదు, అలా అని చెప్పి డల్ షేడ్స్ కాదు, నీట్గా సోబర్గా ఉన్నాయి. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. 2900కి రేంజ్ వైజ్ చాలా బాగుంది, మంచి స్మూత్గా సాఫ్ట్గా ఉంది. అబ్బా గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో, కలర్ అయితే కలర్ గోల్డ్ కలర్ అసలు చాలా బాగా తెలుస్తుంది. సారీ, ఇది ఇలా వస్తుంది పళ్ళు, ఇంకా వెనక్కి వెళ్తుంది. ఈ బంచ్ వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. 2900కి రేంజ్ వైజ్ అసలు ఫ్యాబ్రిక్ అదిరిపోయిందండి. బ్లౌజ్ 2900. ఇంకా ఇంకొకటి వచ్చేసరికి చినాన్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియోలో, చాలా బాగున్నాయి చూసారా, చినాన్స్ అనమాట. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, ఇట్లాగా మనకి గ్యాప్ బార్డర్, బెంటెక్స్ బార్డర్ కదా ఇది, బెంటెక్స్ బార్డర్లో కలర్ అయితే మనకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. అంతకు ముందు చూపించింది మొత్తం అంతా ఒకటే కలరు, మీనా వీవింగ్ బ్లౌజ్ కదా. సో ఇందులోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్ మీనా వీవింగ్ కాకుండా బార్డర్ ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్. సో ప్యూర్ చినాన్ లాగే ఉంటుంది, అసలు ఎంత తేలిగ్గా స్మూత్గా హాయిగా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట చినాన్. ఇది ప్రైస్ వచ్చేసరికి 2950లో ఉంది.
కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి. గోల్డ్ కలర్ లైన్స్ వస్తాయి, వీవింగ్ బుట్టీస్ వస్తుంది, బెంటెక్స్ బార్డర్లో ఇట్లాగా జరీ చెక్స్ వస్తాయి అన్నమాట. చక్కగా ఉంది శారీ అయితే. 2900 పళ్ళు. బ్లౌజ్ అన్నిటికీ ఇట్లాగే బార్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో అలాగే బుట్టి బ్లౌజ్ వస్తుంది అనమాట, కాంట్రాస్ట్. 2950లో ఉంది. కలర్ అయితే మంచి పింక్ అండ్ ఒకలాంటి పీచ్ పింక్, డార్క్ పింక్ అండ్ మెరూన్ షేడ్ ఏమో ఇది, మెరూన్ రెడ్ లా అనిపిస్తుంది. బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే. 2950. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. సేమ్ దాంట్లోనే పర్పుల్ అండ్ పింక్, డార్క్ వైనిష్ పింక్. బాగుంది కలర్. ఏదైతే మనకి బోర్డర్లో పింక్ వచ్చిందో అదే బ్లౌజ్ అనమాట, బుటీ బ్లౌజ్ వస్తుంది. అంతా ఒకలాగే వచ్చేసాయి శారీస్ అన్ని. 2950. ఫ్యాబ్రిక్ మాత్రం అదిరిపోయిందండి. సో ఇది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మంచి గ్రీన్ అండ్ గ్రీన్ కలర్, చక్కగా ఉన్నాయి అన్ని కలర్స్ కూడాను. రేంజ్ వైజ్ శారీస్ అనమాట, అన్ని బాగున్నాయండి. ఇంకొకటి వచ్చేసరికి ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే. సో క్రీపర్ స్టైల్ అంతా చక్కగా ఉందండి. ఇంకొకటి వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్. వావ్, నిజంగా అండి ఎంత అందంగా ఉన్నాయో కలర్స్ అయితే, కడితే అదిరిపోతాయి. ఇంకొకటి వచ్చేసరికి మంచి లావెండర్ అండ్ పర్పుల్, డార్క్ అండ్ లైట్ షేడ్స్ చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ లైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సేమ్ ఏదైతే ఇక్కడ బోర్డర్లో వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది మనకి. అందుకే వన్ సారీ నేను శాంపిల్కి ఓపెన్ చేసి చూపించాను. ఇంకొకటి వచ్చేసరికి మంచి రెడ్ కలర్, రెడ్ అండ్ గ్రీన్. అబ్బా చాలా బాగుందండి శారీ అయితే. కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి. గోల్డ్ కలర్ అసలు ఎంత అందంగా ఉన్నాయో. ప్రతి సారీ తీసుకోవచ్చండి, డిజైన్కి ఒక్కొక్క సారీ ఈ వీడియోలో పిక్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి శారీస్ అయితే. 2950లో చక్కగా ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఇంకా అదర్ కంట్రీస్కి కావాలన్నా సరే షిప్ చేస్తున్నాము. సో దానికి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయన్నమాట. సో అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.